ఆశక్కలందరూ బాగున్నారా? మీకోసమే ప్రత్యేకంగా వీడియోలు చేస్తున్నాము. మీ సపోర్ట్ ఇలాగే ఇస్తూ ఉండండి. మీకు కూడా సపోర్ట్గా నిలుస్తున్నాం మేము. మా ఎంఎన్ కార్టూన్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో కామెంట్ ద్వారా చెప్పండి. కామెంట్ ద్వారా చెప్పడం వల్ల మాకు కొంత మీ అభిప్రాయాలు, మీ సమస్యలను మేము గ్యాదర్ చేస్తాము. అందుకనే కామెంట్ మాత్రం పక్కా చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆశా వర్కర్లు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారనే విషయం తెలుసు, కానీ ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇంత బాధ ఉందా వాళ్ళకి పై అధికారుల నుంచి అని చెప్పేసి మాకు నిన్న మొన్ననే ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకైతే మేము సపోర్ట్ చేస్తాము, మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాలు, మీ బాధలు, మీ కష్టాలు ఏంటో కామెంట్ ద్వారా చిన్న లైన్ అయినా సరే పెట్టండి. దాని ద్వారా మాకు వీడియో ఎలా చేయాలి, మీ విషయాలు మాకు ఎలా తెలుస్తాయి అనేది కామెంట్ ద్వారా తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది ఏఎన్ఎంలు కూడా మాకు కూడా సమస్యలు ఉన్నాయి, ఆన్లైన్ వర్క్ సమస్య అయితే చాలా ఉంది అని చెప్పేసి ఇంకా ఎంఎల్పి వాళ్ళని కూడా కామెంట్ చేస్తున్నారు. సిహెచ్ఓలు అనే వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ సమస్యలు ఏంటనేది కామెంట్ మాత్రం మరవకండి, కామెంట్ పక్కా ఇవ్వండి. వీడియో మీకోసమే కాబట్టి ప్రత్యేకంగా ఆశక్కలు అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. మరి పదండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగో, అత్తగోడళ్ళు హాస్పిటల్కి వచ్చిర్రు. ఎవరికి ఏమైంది? నర్సా? మల్లక్క. ఏమైంది చెల్లా, ఎందుకు హాస్పిటల్కి వచ్చిర్రు? ఇగో మా కోడలికి నెల తప్పిందక్క, హాస్పిటల్కి చూపిస్తామా అని తోలుకొచ్చిన. అవునా, ఎన్నో నెలలు ఇప్పుడు? మొన్న మేలు అయ్యేది కాలేదక్క, 2 నెలలేమో. ఇక ఈ నెలతోని నాకేం అర్థమవుతుంది, నేను చదువుకున్నాను. అవునా, మరి ఆశా వర్కర్ వస్తుంది కదా వెంట, తోలుకొని రావద్దా? ఆమె అన్ని దగ్గరుండి చూపిస్తుంది. 2 నెలలు కదక్క, ఆశా వర్కర్కి ఏం చెప్దు అని ఊకున్నిగా. ఇక అందరికి చెప్తుంది. ఆమె తీసుకుపోయి ఇంకొకరికి, ఇంకోళ్ళ ఇంటికాడ చెప్తుంది. కొత్తగా పెళ్ళి అయ్యే అప్పుడే చెప్తే బాగుండదు, 4-5 నెలలు అయినాక చెప్దామని ఊకున్నా. అమ్మా, జ్యోతి ఎవరు? నేనే సిస్టర్. డాక్టర్ పిలుస్తున్నారు, రండమ్మా. అత్తయ్య. ఏంటమ్మా జ్యోతి? డాక్టర్ పిలుస్తున్నారంట. సరే పద. కూర్చోమ్మా జ్యోతి. బ్లడ్ రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి అమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ అయినవు. నీకు ఆన్లైన్ చేసిన తర్వాత బుక్ రాసిస్తాము, సరేనా? సరే డాక్టర్ గారు. నీ ఎంబడి వచ్చిన ఆశా వర్కర్ ఏదమ్మా? మా ఎంబడే ఆశా వర్కర్ రాలేదు. మా ఇంటికే ఆశా వర్కర్ రాదు ఇప్పటి వరకు. ప్రెగ్నెంట్ ఉన్నవా అని అడుగుడే నెలకోసారి, కానీ ఓ గోలు ఇచ్చింది లేదు, ఓ సూది ఇచ్చింది లేదు, ఏం లేదు. సిస్టర్, వీళ్ళ ఏరియా ఆశా వర్కర్ ఎవరు, పిలిపించు. వరమ్మ సార్. సరే సార్, పిలిపిస్తా. నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయము మీ ఆశా వర్కర్ కు తెలుసా లేదా? తెలియదు సార్, మా దగ్గరికి ఎప్పుడు రాదామె. సరే సరే, ఆమె సంగతి ఏంటో అరుచుకుందాం. మరి డ్యూటీ చేస్తుందా, మానేస్తుందా, ఇంటికాడ కూర్చుంటుందా? సరే అమ్మా, మీరు బయట వెయిట్ చేయండి. ఫోన్ చేయమ్మా, మీకు ఫోన్ చేయి. హలో వరమ్మా. సిస్టర్, గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ రా వరమ్మా. హాస్పిటల్కి రాలేదేంటి? సిస్టర్, 2 రోజుల నుంచి జర తలనొప్పి, ఫుల్ ఫీవర్ ఉంది. అయినా కూడా సర్వే చేస్తున్నాను సిస్టర్. నేను హాస్పిటల్కి రాలేదు. ఇగో టాబ్లెట్ వేసుకొని ఇప్పుడే పడుకున్నా. ఇగో డాక్టర్ గారు కోపం అవుతుర్రా, నీది ఒకటి ఏఎన్సీ కేసు వచ్చింది, అందుకే వాళ్ళకు రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయి కదా, ఇక నువ్వు లేవు ఎంబడి అని చెప్పి డాక్టర్ కోపం అవుతున్నారు. డాక్టర్తోనంట మాట్లాడమ్మా. వరమ్మా, చెప్పమ్మా, ఏంటి నీ సంగతి? సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా, నువ్వు సర్వే చేయకుండా, డ్యూటీ చేయకుండా ఇంట్లో వండుకుంటే నీకు ఇంటికి జీతం తెచ్చిస్తారా అమ్మా? ఈ నెల ఏఎన్సీ టార్గెట్లే లేవు. మాకేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏఎన్సీ టార్గెట్ చేయమని మీరేమో సర్వే చేయకుండా, విజిట్లు చేయకుండా ఇంటికాడ వండుకుంటున్నారు. ఏమనుకుంటున్నారమ్మా మీరు? అసలు ఏఎన్సీ వచ్చింది, ఆ ఏఎన్సీ రిజిస్ట్రేషన్ నువ్వు చేయలే, ఏం చేయలే, విజిట్ చేయవు, ఏం చేయవు, ఇంటికి పోయి అడగవు, చెయ్యవు.
లేదు సార్, నేను సర్వే చేసి వచ్చే పడుకున్నా సార్. ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నా కూడా నేను సర్వే చేస్తున్నా సార్. చాలా ఫీవర్ వచ్చింది. కావాలంటే వార్డుకొచ్చి విజిట్ చేయమనండి సార్ సిస్టర్ని, వెళ్ళానా లేదా అని. మీ 5వ వార్డు నుంచి సర్వే సరిగ్గా చేసేపటికేనే ఏఎన్సీ కేసులు వస్తున్నాయి. నీ దగ్గరికి రాకుండా డైరెక్ట్ ఈడికి వచ్చి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. నువ్వు విజిట్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయి అడిగితే ఎందుకు వస్తాయమ్మా అట్లా? అలా టెస్ట్ చేసి అన్ని డీటెయిల్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలి సిస్టర్ నువ్వు కలిసి. అది ఈడికి వచ్చి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా మీకు తెలియట్లేదు. లేదు సార్, వరమ్మ బాగానే వర్క్ చేస్తుంది సార్. అట్లాంటి మనిషి కాదు. జ్వరం వచ్చిందేమో అందుకే పడుకున్నట్టుంది సార్. లేదంటే చేస్తుంది, ఆమె తీసుకొని వస్తుంది కేసులను. సరే సరే, ఇప్పుడు ఒక్కసారికి ఊకుంటున్నా. మళ్ళోసారి ఇలా రిపీట్ అయిందనుకో మంచిగా ఉండదమ్మా. నేను డిఎంహెచ్ఓకి లెటర్ రాస్తా. ఈ ఆశా వర్కర్ మంచిగా పనిచేయట్లేదు అని లెటర్ రాసి పంపిస్తా. నాకు సంబంధం లేదు. ఏం సిస్టర్ నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు? ఆమె డ్యూటీ సరిగ్గా చేయకపోయేపటికే కదా ఆ ఏఎన్సీ చెప్తుంది ఆల్రెడీ మా ఇంటికే రాదు అని. లేదు సార్, వాళ్ళు ఎందుకో రాంగ్ చెప్పారు కానీ ఆమె చేసేది సార్. అందుకే అలా మాట్లాడాను సార్. సారీ. సరే వెళ్ళి పని చూసుకో. ఆమెకు సపోర్ట్ చేయడానికే నువ్వు వస్తున్నావు, పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు. ఏమమ్మా వరమ్మా, నువ్వు పని చేస్తావా చేయవా? సార్ నేను రోజు సర్వే చేస్తున్నాను సార్. ఈమెను కూడా ప్రెగ్నెంట్ ఉన్నావా, నెల కూడా తప్పిందా అని అడుగుతూనే ఉన్నా సార్. ఫోన్ కాకపోతే ఇంటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్ళకపోతే ఫోన్ చేస్తున్నాను సార్. నాకు 2 రోజుల నుంచి ఫీవర్ ఉంది సార్. అందుకే ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను. 20 ఏళ్ళు సర్వే చేసుకొని ఇటు వచ్చాను సార్. వాళ్ళ అత్తమ్మ కావాలని చెప్తుంది సార్. జ్యోతి, ఈమె మీ ఇంటికి వచ్చిందా? నెల నెలకు నీకు అడిగిందా? అడిగింది సార్. మరి ఇంతకు ముందు అడగలేదు, ఆమె మా ఇంటికే రాదన్నావు? లేదు సార్, మా అత్తమ్మ అట్లా చెప్పింది. మా అత్తమ్మకి ఏం కోపమో ఈమె మీద, కానీ వచ్చినా కూడా రాలేదని చెప్తారు సార్. ఒకసారి మీ అత్తమ్మని విలువు. అత్తమ్మ, డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఏమైంది సార్? ఇంతకు ముందు ఆశా వర్కర్ మీ ఇంటికే వస్తలేదని చెప్పినావు కదమ్మా. అవును చెప్పినా. అట్లెందుకు అబద్ధం చెప్పినావమ్మా? ఆమె రోజు వస్తుందంట, సర్వే చేస్తుందంట. నిన్న మొన్న జ్వరం వచ్చి ఒక 20 ఇండ్లే చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిందంట. నువ్వు అసలే రావట్లేదు, మా కోడల్ని అడగలేదు, రిజిస్ట్రేషన్ గురించి కూడా ఏం చెప్పలేదు మాకు అన్ని అన్నావు ఇప్పటిదాకా నాతోని. నేను అట్లా లేదు సార్. వచ్చింది ఆమె నిన్న మొన్న, కానీ ఇప్పుడే 2 నెలలు కదా, తర్వాత చెప్దాము 2 నెలలు 3 నెలలు అయినాక అని అన్నా సార్. ఆమె రాలేదు, మా ఇంటికే రాదు అని నేను ఎప్పుడు అనలేదు సార్. వస్తుంది రోజు మా ఇంటికి. మనిషి అన్నప్పుడు ఎవరికన్నా ఏదన్నా ఒక చిన్న పని పడి 1 రోజు 2 రోజులు రాకపోవచ్చమ్మా. అసలు నెలల కొద్ది మీ ఇంటికే రాలేదు, మిమ్మల్ని పలకరించలేదు అనడం తప్పు. ఆమె కూడా మంచిగానే వర్క్ చేస్తుంది. మీరు అలా చెప్పడం వల్ల మాకేమో ఈ టార్గెట్ల గోల ఉండడం వల్ల వరమ్మని కోపమైన. మీకు మంచిగా అండర్స్టాండింగ్ ఉండాలమ్మా. ప్రజలలో వర్క్ చేసేది మంచి చిన్న డాక్టర్ లాగా అన్నమాట. ఆమెను కూడా గౌరవించాలి, ఏదన్నా ఉంటే చెప్పాలి. మీకు ఆరోగ్యం మంచిగా లేకపోతే గిట్లుందమ్మా అని చెప్పాలి. డాక్టర్ దగ్గరికి పో అని చెప్తుంది. లేదంటే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకోనని వస్తుంది. కానీ 1కి 2 ఎక్కించి చెప్పొద్దమ్మా. ఆమె మనసు కూడా బాధ పెట్టొద్దు కదా. లేదు సార్, వస్తుంది చెప్తుంది, అన్ని విషయాలు మాతో పంచుకుంటుంది సార్. మాకు తలనొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, మా ఆయనకు షుగర్ గోళీలు అవసరమైన అన్నీ ఇస్తుంది సార్. నేనేమనలేదు, నిన్న మొన్న రాలేదు, ఇప్పుడే ఎందుకు 3 నెలలు అయినాక చెప్తా కానీ అనుకున్నా సార్. గిట్లన్నా కానీ మీతో నేను అసలే రాలేదు అనలేదు. 3 నెలలు అయినాక 5 నెలలు అయినాక చెప్తా అంటే ఎట్లమ్మా? ఇప్పుడు మీ కాలం కాదు ఉన్నది, వెనకటి కాలం అనుకుంటున్నావు. ఇప్పుడు నెల తప్పగానే వెంటనే చెప్పాలి. చెప్పంగానే మేము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆమెకు బుక్ రాసిస్తాము, టెస్టులు అన్నీ చేపిస్తాము. అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఆశా వర్కరు టాబ్లెట్లు ఇస్తుంది. పిల్ల పుట్టిన తర్వాత కూడా అన్ని ఇమ్యునైజేషన్, డెలివరీకి ఎంబడి ఉంటుంది, అన్నీ చేస్తుందమ్మా. మీరు కూడా వినియోగించుకోవాలి. గిట్లయితే ఎట్లమ్మా? మీకు కూడా అండర్స్టాండింగ్ ఉండాలి కదా. సరే సార్, ఇప్పటి నుంచి ఏమున్నా కానీ వరమ్మకే చెప్తాం పార్టీగా. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగిపోయింది. పదమ్మా జ్యోతి, వెళ్దాం. జ్యోతమ్మ, మీ అత్తమ్మ జర గయ్యాలిదే ఉన్నట్టుంది. జాగ్రత్తగా ఉండు ఆమెతోని. డెలివరీ టైం దాకా మంచిగా అక్క అక్క అంటూ వరమ్మతో మంచిగా ఉండు. ఏదన్నా అవసరం అయితే ఫోన్ చెయ్యు, సరేనా? వెళ్ళిరా మరి. సరే సార్, థ్యాంక్ యూ.
ఏమమ్మా వరమ్మా ఇంత వీక్ అయిపోయినవేంది? జ్వరం ఉన్నప్పుడే చూపించుకోవాలి కదా. నువ్వే హెల్త్ డిపార్ట్మెంట్ లో చేసుకుంటా, నువ్వే ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలాగమ్మా? ఒక ఫ్లూయిడ్ పెట్టు సిస్టర్, ఈమెకు లోపలికి తీసుకెళ్ళి బీపీ చూడు. సరే సార్. సిస్టర్ నిజంగా నాకు బాగా చలి జ్వరం వస్తుంది. సాయంత్రం కాగానే సర్వే చేస్తున్న డాక్టర్ ఏమో ఫోన్లో అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సిస్టర్ నేను కావాలని చేయనా చెప్పు? మన మీద పై అధికారులది గట్లనే ఉంటది వరమ్మా. ఇంకా నీకు తెలియందేముందిరా? ఇన్నేళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నవి, ఇక అందరితోనే ఎగుతున్నావు. ఎవరెట్లా అంటారో అన్ని విషయాలు నీకు తెలుసు. నేను పని చేయకుండా ఇంట్లో వండుకుంటాను సిస్టర్. ఏదన్నా ఉంటే అందరికన్నా ముందు నేనే పోతా వార్డులోకి. నాకు తెలుసురా నువ్వు పని చేసేది. అప్పటికైనా నేను చెప్తానే ఉన్నా సార్కి, వరమ్మ మంచిగా చేస్తుంది సార్ వర్క్, అలాంటిది కాదు అని చెప్తానే ఉన్నారా. ఇక బాధపడకు, గట్లాంటివి మస్తు ఉంటాయి. ఇక అన్ని గుర్తు చేసుకుంటా బాధపడితే ఎట్లా? నీకు టెస్ట్ చేస్తా. చలి జ్వరం అంటున్నావు, సాయంత్రం కాగానే మరి ఏందో కథ అన్నాడు. టెస్ట్ చేసి ఫ్లూయిడ్ పెడితే ఏమని ఇవ్వాలంటే ఇంజెక్షన్ ఇస్తాపా.